మనుషులు కొన్ని రోజులు ఒప్పుకోకపోతే చెప్తాను నేను తోట అడిగినప్పుడు ఇస్తాను లేదా నువ్వు తోట పండించుకోవాలి. పామాయిల్ తోట తీసుకున్నాక 2వ నెల మళ్ళీ తైలాభిషేకానికి వచ్చి ప్రభువా మరి పామాయిల్ తోట వచ్చింది బాబు, దాన్ని మీరే ఆశీర్వదించండి అని చెప్పి 100 తైలం బాటిల్ తీసుకున్నాడు. 100 తైలం బాటిల్ తీసుకుని 100 బాటిల్స్ పట్టుకుని వెళ్ళి ఆ పామాయిల్ తోటలో ప్రతి చెట్టు దగ్గర ప్రార్థన తైలం వేసేటట్టు వేసి ఆ నీరు పెట్టేటట్టు నీరు పెట్టి దేవా నీవే నాకు ఆధారం బాబు, ఇది మంచిగా దీన్ని ఫలింప చేయని అడిగినట్టు. ఆశ్చర్యం ఏంటంటే దేవుని ఆత్మాభిషేకము ఆ తోట మీదకి దిగి వచ్చింది. దేవుని అభిషేక తైలం ఎప్పుడైతే అక్కడ వేసాడో ఆ పొలమంతా కూడా దేవుని వాగ్దాన భూమిగా మారి, దీనుడు ఎవరు అప్పులు తీరుస్తారు, ఎవరు సహాయం చేస్తారంటే దిక్కులేని మనకి దేవుడే మనకి ఆశ్రయము. ఆమె ఆ పామాయిల తోట కాయటం మొదలుపెట్టి ప్రతిసారి అది 20 నుంచి 25 కేజీలు దిగుబడి వచ్చిందట. ఎన్ని కేజీలు ఎన్ని చెప్పాలి ఇలా పామాయిల్ కదా 20 నుంచి 25 కేజీలు దిగుబడి వచ్చింది. అటువంటిది ప్రార్థన తైలం వేయటం, ఈ మనుషుడు యేసయ్య మీద ఆధారపడటం, ఈ మనుషుడి యొక్క విశ్వాసం దేవుడు చూచాడు. అద్భుతం ఏంటంటే 35 కేజీల నుంచి 40 కేజీలు దిగుబడి పామాయిల్ తోట రావటం. ఆ మనుషుడు ఇదిగో తోట వీడియో కూడా తీసుకొచ్చాడు. ఆ మనుషుడు చెప్పిన సాక్షి మీకు వినిపిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే మీరందరూ కూడా ముందు ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, వెనక ముందు అందరి మీదకి ఆశీర్వాదం వచ్చేస్తూ ఉంది. మీరు భయపడకండి, బాధపడకండి, దిగులు పడకండి. మీరు సర్వ సమృద్ధి దీవెన చూడబోతా ఉన్నారు. మరి 35 కేజీల నుంచి 40 కేజీలు దిగుబడి వస్తే ఆశ్చర్యం వేసింది. చివరికి అది పంట కోసి అమ్ముదామనేసరికి అంతవరకు టన్ను 13,000 రూపాయలు ఖరీదులో ఉన్నటువంటి పామాయిల్ది ఈ మనుషుడు పంట పండిన తర్వాత వెంటనే 13,000 రూపాయలు ఉన్నటువంటి రేటు టన్ను 40,000 రూపాయలకి టన్ను మారిందట. ఇప్పుడు కూడా అదే రేటు ఉందని చెప్తా ఉన్నాడు. ఇది ఎవరు మార్చారు? ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఆమె దరిద్రాన్ని దీవెనగా మారుస్తాడు. దరిద్రంలోనే దైవము దిగి వస్తుంది. మీరు మనసు పాడు చేసుకోకండి, సూసైడ్ చేసుకోవాలని అనుకోకండి. మంచి రోజులు వచ్చి ఈ సంవత్సరం మీరు అందరూ బాగుపడతారు. ఈ సంవత్సరం మీరు అందరూ దీవించబడతారు. ప్రతి నెల విశ్వాసంతో కనిపెట్టారు. మరి మనుషులు చెప్పిన సాక్షి ఉందా? చూడండి, ఇక్కడే మన ప్రాంతంలో ఇక్కడే చెప్పిన సాక్షి. బైబిల్లో చదివింది ఎక్కడో కాదు, దేవుడు మన మధ్య బైబిల్లో ఉన్న కార్యాలు జరిగించడం మొదలుపెట్టాడు. మాది తైలాభిషేకం గురించి తాతగారు 5 సంవత్సరాల క్రితం మా చెప్తే నేను వచ్చే నెల వస్తా అని మొత్తం రాకుండా నిర్లక్ష్యం చేశాను. నెక్స్ట్ నెలలో తప్పకుండా ఇక్కడ రావాలని అనుకున్నాను. నెక్స్ట్ నెలలో వచ్చాను. నాకు కొంచెం బాగా ఇల్లు కట్టుకోవడానికి బయట అప్పులు తెచ్చి బాగా ఇబ్బందుల్లో ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏం కావాలో ఏంటో కోరుకుని అన్నాడు. కొంచెం నాకు అప్పుల రుణాలు ఉన్నాయి, తీరుకోవాలని కోరుకున్నాను. కొంత అప్పుల రుణాలు తీరిని తర్వాత ఈ నెల నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఏం కావాలో మీకు డేట్ పెట్టుకోండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ లోయ నీళ్లతో నింపుతుందని ఆ రోజు వాక్యం చెప్పాడు. తర్వాత ఇంకేం కావాలో కోరుకునేట అయ్యారు. నష్టంగా వచ్చినప్పుడు మామూలు తోట అయితే నాకు నెలకి 2 సార్లు డబ్బులు వస్తే ఇంటికి లోన్ తెచ్చిన డబ్బులు కట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసి ఆమె నా కోరుకున్నాను. ఆమె తోట తర్వాత రైతు అడిగితే ఆయన మందులు ఇవ్వమని చెప్పి 6 రోజుల తర్వాత ఫోన్ చేసి నాకు ఆమె తోట ఎత్తడం జరిగింది. వచ్చినాక జొన్న తోట పొలంలో తైలం పెట్టి జొన్నలు బాగా పండియని విన్నాను సాక్షిలో. నేను కూడా 100 బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను. పోసిన తర్వాత 20 కేజీలు 25 కేజీల నుండి గెల 35 నుంచి 40 కేజీల వరకు వచ్చింది. ఆయన 7 ఎకరాలు నెలకి 6 టన్నులు అయితే నాకు 3 ఎకరాలు
నెలకి 7 టన్నులు దిగి నేను తీసుకున్న క్రితం పామాయిల్ రేటు 13,000 ఉండేదండి. నేను తీసుకున్నాక టన్ను 40,000కి వచ్చింది. అక్కడి నుంచి చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. 13,000 రేటుని దేవుడు 40,000 ఎందుకు మార్చాడంటే ఈ ఒక్క దీనుడు కొరకు దేవుడు మొత్తం అందరిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. మనం ఒక్క ప్రార్థన వల్ల ఎంతమంది బాగుపడుతుంది తెలుసా? ఈ దగ్గర ఉన్నది ఏంటంటే ఒకరికి ఇల్లు ఇస్తే ఇల్లు నెరవేర్చినప్పుడు ఒకరికి కూడా ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ లేని వాళ్ళందరికీ ఇల్లు ఒకసారి ఇచ్చిపడతారు. ఒక నీతి మంత్రుడు ఉంటే రక్షించబడతాడని చూసారా? మనల్ని బట్టి లోకం ఆస్వాదించబడుతుంది. ఆమె నిన్ను బట్టి నీ దీన మనసును బట్టి ఆయన డోర్ ఓపెన్ చేస్తారు. మీరు ఒక్కసారి గమనించండి. ఇదేమైనా గారిడి ఉందా? ఇదేమైనా మ్యాజిక్ ఉందా? దేవుడు ఆ మనుషుడికి అద్భుతం చేశాడు. ఆ మనుషుడు ఆస్వాదించబడటం మొదలుపెట్టాడు. తర్వాత ఏం చేస్తుంటే ఆ మనుషులు దగ్గరగా ఉన్న దేవుని మధ్యలోకి వెళ్తారు. ఆ పరిచయం ఏంటంటే అనేక ఆత్మలను బలపరచుతారు. ఎస్ హల్లెలూయా చెప్పండి. మీరు కూడా మీకు దగ్గరగా ఉన్న ప్రార్థన మందిరానికి వెళ్ళండి. మీ దగ్గర ఉన్న సేవకులను గౌరవించి ఆరాధనకి మానకుండా వెళ్ళినప్పుడు ఆశీర్వాదాలు మనకు మెండుగా వస్తాయి. గట్టిగా హల్లెలూయా చెబుదాం. మరొక సాక్షి చూడండి. మరి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. బాధగా ఉన్నారు. పొంగులుడు కావులో చాలా మందికి పొంగులుడు చేసుకోవచ్చు. అది చేసేది ఏముండదు కానీ పొంగులుడు అంటే ఎంతో ఏదో తెచ్చి పెడతాడు అనుకుంటారు. చూద్దామా ఈ సాక్షి పెడదాం. నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పీసీఓడి ప్రాబ్లంతో వచ్చాను. కర్నూలుకి 2024 ఆగస్టులో వచ్చాము. ఆ ప్రాబ్లం క్లియర్ అయితే చాలని అనుకున్నాను. అందరూ గర్భఫలం కోసం సాక్ష్యాలు చెప్తుంటే ఇక్కడ విని నేను కూడా ఆశ కలిగి ఇద్దరమ్మాయిన తర్వాత బాబు కావాలని ఇక్కడ వచ్చినప్పుడు దేవుడు నిజంగా ఈ బాబు విషయంలో మాకు గొప్ప ఆశ్చర్యకాలం జరిగించాడు. 9 సంవత్సరాల తర్వాత గ్యాప్తో ఈ అబ్బాయి పుట్టడం జరిగింది. ఇక్కడ మేము నా దగ్గర అమౌంట్ స్పాన్సర్ చేసుకోవడానికి నా చెవు కమ్మలు ఇచ్చేసి స్పాన్సర్ చేసేసుకున్నాను. నాకు కుమారు కావాలని అడిగినప్పుడు బిడ్డను ఎత్తుకొని రాపో అన్నాడు ఆయన గారు. నేను నిజంగానే అదే మాటతోనే విశ్వాసంతో వెళ్ళిపోయాను. నన్ను చూసిన ప్రతి ఒక్కరి ముందర 2 అమ్మాయిలు ఉన్నారు. ఇంకా 3ది కష్టమని అన్నారు. మళ్ళీ అమ్మాయి పడుతుందని అన్నారు. ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ నేను నమ్మలేదు. దేవుడిపై విశ్వాసంతో అయ్యగారు చెప్పినటువంటి మాట పట్టుకొని బిగ్గరగా అట్లే ఉండిపోయాను. లాస్ట్ వరకు నా కుమారుడు నిజంగా దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడ మగపిల్లడు అనేది తన కోసం కంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రాబంధువులు ఉంటారు. మన బంధువులే రాబంధువులు. ఏమవుతుంది? కొంతమంది అందరూ కాదు, కొంతమంది కాకులు ఉంటాయి, కొన్ని పావురాలు ఉంటాయి, కొన్ని చెవిటి కాకులు ఉంటాయి. ఏం లేనట్టు ఉంటాయి కానీ అందరూ చెప్తూ ఉంటుంటారు. హల్లెలూయా చెప్పరే, గట్టిగా హల్లెలూయా చెప్పరే. మా దగ్గర లేరన్నట్టున్నారు మీరు అందరు కదా. లేరన్నవారు హల్లెలూయా చెప్పండి. చూసారు అందరి దగ్గర ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే అలా పొడిచి మాంసం బయటికి తీసి రక్తం తాగుతూ ఉంటుంటారు. మళ్ళీ నేనేం చేయలేదు అన్నట్టు మళ్ళీ ఆ మాంసాన్ని కొంచెం నవ్వులి మళ్ళీ ఆ గాయంలో పెట్టేసి ఇస్తుంటారు. అంత ప్రమాదకరమైన వాళ్ళు ఉంటారు మన. వారందరూ కూడా మారు మనసు పొందబోతూ ఉంటారు. హల్లెలూయా. ఎవరినైనా ఏడిపించడం అంటే ఎంత ఇష్టమో, ఒక మనిషిని హేళనగా చేసి 10 మంది నవ్వుకోవడం అంటే ఎంత ఇష్టమో, అది చాలా పాపం. ఆ పని చేయొద్దు. ఆమె తెలియక మనం చేస్తాం. ఒక మనిషిని హేళన చేసి మనం నవ్వుకోవటం చాలా పెద్ద పాపం, మూటగట్టు. మనలాంటి వారే కనుక ఎవరిని మనం బాధపెట్టాం. మనం అందరిని వైపు చూసుకోగలేదని వారు తప్పిదాన్ని చేసిన యేసు నామములో వారిని క్షమించి మనకు మనం తగ్గించుకుంటే దేవుని దైవశక్తి మనతోనే ఉంటుంది. ఆమెను అందరూ ఆడపిల్లలు అంటే ఏడ్చిందారు. గర్భం వచ్చిన తర్వాత కూడా కనీసం మారు మనసు పొందినటువంటి దేవుని బిడ్డలు కూడా సరే అమ్మ దేవుడు ఇస్తాడు కానీ ఒక ధైర్యమైన మాట చెప్పబుద్ది కాదు. ఏమో 2 ఆడపిల్లలు కదా, అక్కడ మళ్ళీ ఎవరో కవల పిల్లలు 2 ఆడపిల్లలు పుట్టేశారట. ఇలాగా పిరికి ముందు వేసేస్తాడు. ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులే నన్ను అపహసించగా అండని వైకి వయ్యా నా కొండ నీవే యేసయ్యా 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 అందరూ నోరు తెరిచి యేసయ్యా 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 ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా ఆత్మీయులే నన్ను అవమానించగా ఆత్మీయులే నన్ను అపహసించగా అండని వైకి వయ్యా నా కొండ నీవే యేసయ్యా అండని వైకి వయ్యా కొండ నీవే యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో వెరీ గుడ్ వచ్చింది అన్యులే నన్ను అపహసించగా చాలా సందర్భం ఉన్నారు అందరూ పడదామా ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే అపహసించగా అన్నని వైకి వయ్యా కొండ నీవే యేసయ్యా అండ నీవైకి కొండ నీవే యేసయ్యా యేసయ్యా కానీ ఎవరు నిన్ను బాధ పెట్టినా నీకు శుభం జరుగుతుందని గుర్తుపెట్టుకో దేవుని యొక్క వాగ్దాన వాక్యం నీ జీవితంలో నెరవేర్పుగా మారబోతావు. వాక్యంలోకి వెళ్దాం, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన మాటను మన వినికిడిలో ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. లేవియకాండం 26వ అధ్యాయం, లేవియకాండము 26వ అధ్యాయము 10వ వచనం అందరం ధ్యానం చేద్దాం. అందరూ బైబిల్ తెరవండి. నేను 3 అంకెలు చదివినప్పుడు అందరూ చదవాలి. స్టడీ 1 2 3. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? బైక్ చూపించండి. హ్యాండ్ బ్యాగ్లో ఉన్న కళ్ళజోళ్ళు తీసుకోండి, పెట్టుకోండి, ఇలా సర్దుకోండి. లేవియకాండం తెరవండి. నేను చదివినప్పుడు మీరు చదవాలి చక్కగా. ఓకే, నాతో చెప్పండి. లేవియకాండం 26వ అధ్యాయం 10వ వచనం. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. మీ పక్క వారికి ఇలా నమస్కరించి కుడివైపున వారు చెప్పండి. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినేదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ఎడమవైపున వారు చెప్పండి. మీరు చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును తినేదరు, కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. దేవునికి మహిమ కలుగుగాక. ఇదే వాక్యం పాస్టర్ గారు. పాత ధాన్యం ఏంటి, కొత్తది రావటం ఏంటి, మిగిలిపోవటం ఏంటి, తింటూ ఏంటి అని అనుకుంటారేమో. చల్లన్నం కాదు ఇది, నిలవై ఉన్న అన్నం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని
మీకు అనుగ్రహిస్తున్న గొప్ప మాట ఏంటంటే, మీరు చాలా కాలం నిలువైన పాతగిలిన ధాన్యమును తినెదరు. పాతగిలిన ధాన్యము ఔషధముతో సమానం. హల్లెలూయా చెప్పండి. బిడ్డని కన్నా తల్లికి ఏ బియ్యంతో భోజనం పెడతారు వెంటనే బలం రావటానికి? అందరూ చెప్పాలి, పాత బియ్యం. ఎందుకంటే బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, కండరాలకి శక్తినిస్తుంది, అరుగుదల కూడా బాగుంటుంది. పాత ధాన్యం తినాలంటే కొంత భాగ్యవంతులుగానే ఉండాలి. మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర పెద్ద మొండోలో 2-3 పెద్ద గాదులుండి, ఏమండి గాది అనేవారు దాన్ని, నాకు తెలియదు. ఇంకా ధాన్యం పోసేవారు, అందులో పోసి దానిని సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలకు దాన్ని ఓపెన్ చేశారు. పంట పండి కొత్త ధాన్యాన్ని మళ్ళీ అందులో పోసి పాత ధాన్యం అంతా తీసి ఆడించి మళ్ళీ రైస్ చేస్తావు. నేను అడిగాను, ఎలాగెందుకు చేస్తారు? ఎందులో వేస్తే ఏమైనా మాయ అవుతుందా, ఏమన్నా ఆశ్చర్యం అవుతుందా? బస్తాల కింద అలా వదిలేయచ్చు కదా, ఎప్పుడప్పుడు తీసుకోవచ్చు కదంటే, అప్పుడు నాకు ఆ పెద్దలు చెప్పిన అనుభవాలు వాక్యం చదివితే నాకు గుర్తొచ్చింది. నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే, పాతగిలిన ధాన్యమును భుజించే అంత భాగ్యస్థితికి దేవుడు ఈ దినము నుండి నిన్ను నీ బిడ్డల్ని హెచ్చిస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఈ ధాన్యం నిలవేసుకునే వారు చాలా కాలం నుండి నిలవేసుకునేవారు ఎవరు వేసుకుంటారంటే, బాగా ఆస్తి ఉన్నవారు వేసుకుంటారు. ఏమీ లేనివాడు ఏం చేస్తాడు? ఏ రోజు తెచ్చుకున్న కూలి, మనం రోజు కూలికి వెళ్తాం కదా, పనికి వెళ్తే 4 కుంచాలు 5 కుంచాలు ధాన్యం ఇస్తారు. తెచ్చుకుని మనం ఏం చేస్తాం? ఆకలి మీద ఉన్నప్పుడు ఏం చేస్తాం? దానిని మళ్ళా బియ్యం చేసుకుని తింటుంటాం. ఈ బియ్యం ద్వారా, ఈ ఆహారం ద్వారా చాలా ఆరోగ్యము పరిస్థితుల్లో మార్పు వస్తుంది. చాలామందికి కొత్త ధాన్యము తిన్నప్పుడు అది ఆరోగ్యం క్షీణిస్తుంది, అరగకపోవటం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అంత నిలువేసుకుని దాచుకుని పాతగిలిన తర్వాత తినాలంటే మన స్తోమత కాదు. దీని అర్థం ఏంటంటే, నీ జీవితంలో, నా జీవితంలో మనము శ్రేష్టమైన ఆహారము భుజించేలాగా దేవుడు మనల్ని తలగా ఆశీర్వదించుచున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వేది తినినా నీ కుటుంబము, నీ పిల్లలు ఆశీర్వాదకరమైనటువంటి శ్రేష్టమైన ఆహారమును మీరు భుజిస్తారు. దీని అర్థం ఏంటంటే, ఇది మరొక అర్థం ఏంటంటే, జీవనోపాధికి సూచన, ఉద్యోగానికి సూచన, బ్రతుకు తెరువుకి సూచన. నీ జీవితంలో ప్రతి నెల వచ్చే ఆదాయము, నీ జీవితంలో కష్టపడి సంపాదిస్తున్నటువంటి ఆ ఫైనాన్స్, క్యాష్, ఆ జీతము, శాలరీ. చాలామంది జీతాలు ఎలాగైపోతాయంటే, వచ్చిన వెంటనే జీతం వచ్చిన 2 రోజులు ఉంటాయేమో కనపడతాయి, కొత్త కాగితాలు అలా కనపడతాయి, అకౌంట్లో ఉన్నట్టు ఏదో వచ్చినట్టు ఉంటాయి. 2-3 రోజుల తర్వాత చీటీలు కట్టే వాళ్ళకి కట్టాలి, వడ్డీలు కట్టేవాళ్ళకి కట్టాలి, పాలు పోసినవాడు కట్టాలి, కంది పంపించేవాడు కట్టాలి. డ్వాక్రా గ్రూప్ అసలు మర్చిపోకూడదు. ముందు డ్వాక్రా కట్టాలి, లేకపోతే ఆ ప్రెసిడెంట్ 4 తీసుకుని వస్తుంది. వాళ్ళు పెద్ద పదవుల్లా ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళు మున్సిపల్ చైర్మన్ లాగా వచ్చేస్తారు. వాళ్ళు ఎవరు? డ్వాక్రా గ్రూప్ మేనేజర్లు, ప్రెసిడెంట్. వీళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. హల్లెలూయా చెప్పండి. నేను ఉన్నామని అనుకోలేదండి పాస్టర్ గారు, మీరు అలా అంటారు, వీళ్ళందరూ కలిసి నన్ను పైన ఎట్టారంటారు. పెడతారు, ఉండాలి. కానీ ఉంటే నీ పని ఏంటంటే, ట్యాక్స్ కలెక్టర్ లాగా డ్వాక్రా డబ్బులు ఏమో కట్టలేదు, ఒకరు కట్టకపోతే గ్రూప్ అంతటికీ డేంజర్ అని చెప్పాడు మన బ్యాంక్ మేనేజర్. మన బ్యాంక్ కొంతమంది ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ మనం ప్రార్థన జరుపుతున్నారు, అలాగ అన్నీ చెప్పేస్తున్నారు. మీరు చెప్పబోయి హల్లెలూయా చెప్పండి. చెప్పండి. డ్వాక్రా కట్టాలి. తర్వాత ఇంకోటి ఏంటి? ఈఎంఐలు, బండికి. ఈ మధ్య బోడిగుండోడు, బంగారం గుట్లు అందరూ డబ్బులు కట్టుకుంటున్నారట. అది నాకు తెలిసి 2,000 కట్టుకుంటారట. ఆయన ఎవరికి డబ్బులు ఉచితంగా రావు,
జాగ్రత్తగా పట్టుకొచ్చి నా దగ్గర కట్టండి అని చెప్తున్నాడు. 1000 వేసి కట్టుకుంటున్నారు, 2,000 కట్టుకుంటున్నారు. అలాగ 10 నెలలు కడితే 10 నెలలు 20,000. 20,000కి ఎన్ని గ్రాములు వస్తుందంటే బంగారం వేస్తుంది. మీరు ఎన్ని కట్టుకునేటప్పటికి మొదటి వారంలోనే నీ జీతం అంతా అయిపోతుంది. తర్వాత 2వ వారం నుంచి ఎవరైనా మనకు ఒక 5,000 అప్పిస్తే బాగుంటాం, 10,000 అప్పిస్తే బాగుంటాం. జీతం వచ్చేకి ఇచ్చేస్తాం, జీతం వచ్చేకి ఇస్తాం. మళ్ళీ ఏమంటో తెలుసు, మన ధాన్యం అమ్మేసుకున్నాక కొత్తగా రేపు పంట పండినట్టునే నీకు డబ్బులు ఇచ్చేస్తాం. కొబ్బరికాయలు తీసినట్టునే నీకు ఇచ్చేస్తాం. ఆ మాయదారి కొబ్బరికాయల మీద ఎంతమంది దగ్గర తెచ్చేస్తాం. ఎన్ని తెచ్చినా లోటులోనే, లాస్లోనే ఉంటాం. ఇలాంటి స్థితిలో ఉన్న నీకు నాకు దేవుడి గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసది? చదవండి అక్కడ. పాతగిలిన ధాన్యమును తింటారు. రెండోది, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. నమ్మిన వాళ్ళని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రారంభిస్తుంది ఇచ్చాను. అంతేనా? చప్పట్లు అంతేనా? నోరు తెరిచి కేకలేయలేరా? ఈ నెల నుండి మీ భర్తలు కష్టార్జితము, మీ పిల్లల కష్టార్జితము, మీ కష్టార్జితము వచ్చినట్టు నిలబడిపోతుంది. అంతే. ఈ తైలాభిషేకంలో పాతది ఇంకా మిగులుతుంది, కొత్తది వస్తూనే ఉంటది, నీ ఇంటిలో నిల్వ ఉంటది. ఆమె నా మీద 7 మార్లు చెప్పండి. 1 2 3 4 5 6 7. పాతగిలిన ధాన్యము తింటారు, శ్రేష్టమైనది తింటారు, నెమ్మదిగా పండుకుంటారు, టెన్షన్ ఉంటుంది. మొన్న ఒక మంది ఏమున్నా లేకపోయినా పాస్టర్ గారు బియ్యం బస్తా ఒకటి ఉండి ఒక 5 కేజీలు 7 కేజీలు నూనె ఉంటే ఇంకేమున్నా లేకపోయినా పర్వాలేదండి, వెళ్ళిపోద్ది కథ. అలాగే ఒక బస్తా వచ్చండి, నీకు 10 ఎకరాలు దేవుడిస్తాడు. నా నోట అప్పుడు అలాగ వచ్చింది. మీరు ఆమె నన్ను తీసుకోండి. ఒక్కొక్క బిడ్డకి 10 ఎకరాలు ఆస్తి ఉంటుంది. మీరు ఆస్తిని కొనుక్కునే స్థాయికి ఎదుగుతారు. ఇంతవరకు మీ ధనము లాస్ అయిపోయింది కదా. నేను మీకు 1 ఎకరమే చెప్పొచ్చు, మీ స్థితిని బట్టి 1 ఎకరం కొనుక్కోవడానికి కాదు. పరిశుద్ధాత్ముడు నాకు ఇస్తున్న మాట ఏంటంటే, మన సంఘ బిడ్డల పరిచర్య ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదము మీ అందరి జీవితాల్లో ఆస్తికర్తలుగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. నమ్మలేదా? అమ్మో, చాలా ప్రభావం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. 10 ఎకరాలు గట్టిగా మాట్లాడితే మళ్ళీ 10 ఎకరాలు దశభాగం 1 ఎకరం ఇవ్వమంటాను అనుకుంటారా? ఏం అడగను నేను. మీరు పొందుకొని మీరు అనుభవించాలి. మీకు దగ్గరగా ఉన్న మీ సేవకులుగా ధాన్యం పట్టుకెళ్ళివ్వండి. మీ కుటుంబాలు ఆశీర్వాదంగా సంఘాలకు వెళ్ళండి. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. మీ జీవితాల్లో మీరు ఆర్థికంగా దరిద్రం పోతుంది. ఈ ప్రార్థనా శక్తి ఏం చేస్తుంటే ఆర్థిక దరిద్రతను కొట్టివేస్తుంది, ఆత్మరక్షణను వెలుగులోకి తీసుకొస్తుంది. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించు. చాలా కాలము నిలువై ఉన్న పాతగిలిన ధాన్యమును మీరు తింటారు. ఆమేన్. పాత బియ్యం తింటారు. తర్వాత ఏమన్నా తెలుసా? క్రొత్తది వచ్చేస్తుంది. ఏంటి కొత్తది? ఎప్పుడు వస్తుంది? ఈ పంట ధాన్యం తింటున్నాం మనం, ముందు పంటది ఈ సంవత్సరం తింటున్నాం. ఈ సంవత్సరం పండిన పంట ఉంది. ఈ సంవత్సరం పండిన పంట మళ్ళీ మనకి దిగుబడి వచ్చేసింది. అది ముట్టుకోకుండానే, దానిని ఖర్చు చేయకుండానే నీ పాత ధాన్యముతో దినాలు గడుపుకుంటూ వెళ్తూనే సరిపోతుంది. నీకు వచ్చిన పంటలాగుంటుంది. చెవులి చేయించుకోవచ్చు, నువ్వు హారం చేయించుకోవచ్చు, బంగారం కొనుక్కుంటారు, అందరూ బాగుంటారు. నేను మీకు అర్థమయ్యే భాషలోకి వచ్చి వాక్యం చెప్తున్నాను, బాగా గమనించండి. మీరు ఎలా ఉన్నా నాకేం కాదు, కానీ దేవుడు నన్ను వాగ్దానం ద్వారా నా తండ్రికి ఇచ్చింది ఏంటంటే, నువ్వు దీవించు అని నేను దీవిస్తానన్నాడు. నేను అందుకనే ప్రతి చోటకి వెళ్ళి ఎవరేమనుకునే పట్టించుకొని నేను దేవుడు నాకు ఇచ్చిన వాక్కు ప్రకటించుకుంటూ వెళ్ళిపోతాను.
దేవుడు నాకు ఇచ్చిన బలమంతటితో మీ అందరి మీద చేతుల నుంచి ప్రార్థన చేసి అందరికీ హాయ్ చెప్పి వెళ్ళిపోతున్నాను. ఆ లాస్ట్లో హాయ్ చెప్తుంటే ఎవరు ఉంటున్నారు? అందరూ నాకే హాయ్ చెప్పిపోతున్నారు కదా. లాస్ట్లో ఎవరు అడుగు పొడుగు 10-20 మంది ఉంటున్నారు. వాళ్ళకి నమస్కారం పెట్టి వెళ్తున్నారు. ఏదేమైనా పాత ధాన్యము భుజిస్తారు అంటే మీరు ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీ జీవితాలు, మీ కండరాలు బాగుపడతాయి. మీ మోచెప్పుల బాధ పోతుంది, ఎముకల బాధ పోతుంది, థైరాయిడ్ బాధ పోతుంది. ఈ థైరాయిడ్, ఈ బాధలు అన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఆహారము సరైనది కాకపోవడం. దేవుడు నీకు శ్రేష్టమైన ఆహారం ఇస్తాడు. నీకు శ్రేష్టమైన ఆహారం రావాలంటే నువ్వు ల్యాండ్ లార్డ్గా మారాలి ఫస్ట్. ఆమె దేవుడు నిన్ను ఆస్తికర్తగా చేస్తాడు. 7 మార్లు మీరు ఆమేనని చెప్పుకోండి. దేవుడు మీ పక్షముగా కార్యము జరిగించుచున్నాడు. పాత ధాన్యము భుజిస్తారు. రెండవది, పాత ధాన్యము మీరు భుజిస్తూ ఉండగానే కొత్తది వచ్చేస్తుంది. కొత్తది వచ్చినను ఏమన్నాడు అక్కడ? అందరు చదవాలి, గట్టిగా చదవాలి. కుడి చేయి పైకెత్తి చెప్పాలి. ఎస్, క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును. ఈ మాట మీకు ఎవరు చెప్పుకుంటారు? ఎప్పుడు కూడా పరలోకం నుండి దేవుడి దినాన్ని నీ చిన్న సంసారంలో మిగులు చూస్తావు, నీ కుటుంబంలో మిగులు చూస్తావు, నీ వ్యాపారంలో మిగులు చూస్తావు. నీ జాబ్, నీ జీతం అంతా అయిపోయింది అనుకో. ఈ నెల అయిపోయిందిరా బాబు, డబ్బులు అయిపోయినాయని అనుకుంటా. నెలాఖరు వరకు జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తావు కదా. ఈ నెల నుండి నువ్వు నమ్ముతున్నావు కదా, దేవుడు నీ మీద ఆశీర్వాదం కుమరిస్తున్నావు అన్నాడు. నీ జీతము, నీ ఆదాయము ఈ నెల తినగా మరలా నెల ఖర్చు చేసుకోవడానికి కూడా ఉంటుంది. మరలా ఫస్ట్ తారీఖు జీతం వచ్చి పడుతుంది. దాన్ని ముట్టుకోకుండానే నీ జీవితం ముందు కొనసాగుతుంది. ఆ ఆశీర్వాదంలో మీరు అడుగు పెడతావు. ఆ బ్లెస్సింగ్ మీరు చూడబోతా ఉన్నారు. ఏది నీకు నెల నెల వస్తుందో అది నిల్వ ఉంటుంది. ఇంతవరకు మీరు చిల్లి కొండలో నీళ్ళు వెళ్ళిపోయింది కదా. ఇక మీ కొండకి చిల్లు ఉండదు. మీ కొండకి మూత ఉంటుంది. ఎవడు దొంగిలించలేడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. వీరుము యేసయ్యా. ఇదంతా రాదే అనుకుంటే కానీ చిన్న గ్లాసు నీళ్ళు కూడా నోట్లో తాగి 11 సార్లు బోరేస్తే నీళ్ళు పడలేదు. ఏడ్చేది భార్య భర్తలు. టీవీలో వాక్యం వస్తుంది. వాక్యం వస్తున్నప్పుడు మన సాక్ష్యాలు ఈ వాక్యం విని, అబ్బో ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే అన్ని మంచి జరుగుతున్నాయి కదా, ఇతను వాగ్దానం ద్వారా పుట్టినట్టు కదా, సరే అని భార్య భర్తలు ఇద్దరు ఏమనుకున్నారంటే, మనము ఈ తైలాభిషేకానికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని విశాఖకి చెప్పుకుందాం రా అని ఇద్దరు వచ్చారు. భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. వచ్చి ఏడ్చారు. అయ్యా మేము బోర్ వేసుకున్నాం, 11 సార్లు బోర్ వేసాము దైవజనుడా, ఒక్క చుక్క కూడా పడలేదు నీరు. మేము టీవీలో నీ వాక్యం విన్నాం, సాక్ష్యాలు విన్నాం, విశ్వాసం కలిగి నీ దగ్గరికి వచ్చాము, నీవు మాకు దీవెన ప్రకటించాను. నేనేం చేశానంటే, సరే ఎన్నిసార్లు వేసేవన్నాడు? 11 సార్లు. పడలేదు. అక్కడ నా చేతిలో ఒక యాపిల్ ఉంటే యాపిల్ తీసి దాన్ని ప్రతిష్ఠ చేసి పట్టుకుని వెళ్ళిపోయి బోర్ వేసేయడాను. బోర్ ఎంత పడతాయి అంటే నీళ్ళు వచ్చేస్తే పడ్డాను. చెప్పడం చాలా ఈజీగా ఉంది కదా. కానీ వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడు నోట్లో నుండి దేవుడు వాక్కుని పంపిస్తాడు. ఆ వాగ్దానం బట్టి వెళ్ళిపోయి ఆ భార్య భర్తలు ఆలోచించుకుంటారు కదా, 11 సార్లు పోలేసారు, నీళ్ళు పడలేదు, మళ్ళీ ఇంకా పాస్టర్ దగ్గర మళ్ళీ పోలేరు. అక్కడ భార్య వస్తుంది. దానికి ముందు 2 రోజులు